హాయ్ అండి అందరికీ. ఈరోజు మరొక సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇది టీ టైమ్ స్నాక్ లాగా తినొచ్చు. ఇది చూసిన వెంటనే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. క్యారీలు, బొంబాయి క్యారీలు అంటారు కదా, అయితే ఇవి నూరి ఇంకా సోనీ నాకు నేర్పించారు. నూరి అండ్ సోనీ ఎవరు, ఈమెకి ఎందుకు నేర్పించారు అనేది మొత్తం తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. ఈ ప్రాసెస్ కూడా చూసి మీరు కూడా ఇదే విధంగా ఇంట్లోనే హెల్తీగా క్యారీలు వేసుకొని తినండి. ఇది బొంబాయి క్యారీ అంటారు, ఇంకా డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు. మాకైతే ఇంటి ముందరికి బండి అమ్మస్తుంది అన్నట్టు. వాళ్ళు ఏం ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు, ఎట్లా వేస్తారో తెలియదు, మనమే ఇంట్లో వేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ రెసిపీని అయితే చేశాను. సరే, ఇంకా నూరి అండ్ సోనీ ఎవరు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఎంత తీసుకోవాలి మనం మైదా పిండి? 2 గ్లాసెస్ మైదా పిండి. ఓకే. ఉప్పు సరిపడా, ఆయిల్ ఒక పావు ఆయిల్, 2 గ్లాసెస్ మైదా పిండి, ఉప్పు సరిపడా. వీళ్ళ పాప కూడా మన చిన్న స్కూల్లోనే చదువుతుంది. వీళ్ళు నాకు ఈ మధ్యనే ఫ్రెండ్స్ అయ్యారు, మన సబ్స్క్రైబర్స్ కూడా. అయితే వీళ్ళు వీళ్ళ ఛానల్లో మంచి ఫుడ్ వీడియోస్ పెడుతున్నారు. సరే, మీ రెసిపీ ఏదైనా ఉంటే నా ఛానల్లో షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ కూడా మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, ఆ రెసిపీ నచ్చితే అని చెప్పేసి చెప్పిన. ఓకే అక్క, చేస్తాము అని చెప్పేసి ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నారు. మీ రెసిపీస్లో నాకైతే చికెన్ సమోసా ఒకటి, బిర్యానీ. మీరు కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి మంచి కంటెంట్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటే సపోర్ట్ చేయడానికి అయితే నేను రెడీ. మీకు వచ్చిన రెసిపీస్ కానివ్వండి, డిఐవైస్ కానివ్వండి, నా ఛానల్లో షేర్ చేసి సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవచ్చు. ఇంకా రెసిపీలోకి వెళ్తే 2 గ్లాసుల మైదా పిండి వేసుకున్నారు, కొంచెం సాల్ట్ వేసుకున్నారు, ఆయిల్ వేసుకొని మంచిగా పిండికి పట్టిస్తున్నారు. మీ ఛానల్ పేరు చెప్పండి. పేరు చెప్తే మన సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నూరి అండ్ సోనీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. వీళ్ళ రెసిపీస్ అయితే చాలా బాగుంటున్నాయి. ఈ మధ్య వీళ్ళు మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చేస్తున్నారు రెసిపీస్. మంచి కంటెంట్ ఉండి డెవలప్ అవ్వాలి అనే కోరిక ఉన్నా కూడా లక్ లేకపోతే ఏ రంగంలో అయినా త్వరగా డెవలప్ కాలేము. పాపం వీళ్ళు చాలా కష్టపడి వీడియోస్ పెడుతున్నారు, వ్యూస్ కూడా ఉన్నాయి బాగానే, బట్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ఆయిల్ మంచిగా పిండికి పట్టించిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నారు. వీళ్ళకి ఇంకా ఏం వంటకాలు తెలుసో తెలుసుకుందాము. పురాతన వంటకాలు ఏమన్నా తెలుసా మరి మీకు? అంటే లైక్ మీ తాతలు ముత్తాతలు చేసినాయి. చింతపండు పచ్చడా, ఇంకా మా నాన్నమ్మ చేస్తుంది చింతపండు పచ్చడా. అవునా, నేర్చుకున్నావా మరి మీ నాన్నమ్మ దగ్గర? యూట్యూబ్ లో పెట్టినావు, మా ఛానల్లో పెట్టినావా? నేను చూడలేదు అసలు, అది చూడాలి. కానీ మ్యూజిక్ వేసినట్టున్నావు మళ్ళీ. మాట్లాడుకుంటూ అయితే మాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి అని అనుకున్నా కూడా కొత్త వంటకాలు చూసి నేర్చుకోవచ్చు కదా. ఇక నుంచి ప్రతిదీ మాట్లాడుకుంటూనే చేయండి కదా. చాలా ఓపికగా మంచిగా నిమ్మలంగా కలుపుతుందన్నమాట తను. చూడండి, కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా పిసుక్కోవాలి. పిసుకడాన్ని హిందీలో ఏమంటారు? ऐसा मिला लेना. बहुत घट नहीं, नरम नहीं, बहुत घट नहीं, नरम नहीं. మీడియం మిలా లేనా? ఓహో, నేను కూడా కొంచెం హిందీ నేర్చుకోవచ్చు మీ ద్వారా. మనం ముద్దగా కలిపిన ఈ పిండిని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకున్నారు. తర్వాత 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటున్నారు. ఆయిల్ అనేది మంచిగా కార్న్ఫ్లోర్కి పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది లేయర్గా వేస్తాం కదా మనం చపాతీని, దాని మీద వేసుకోవడానికి మధ్యలో పొరలుగా రావడానికి యూజ్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు చూడండి, తనైతే మంచిగా చపాతీని రౌండ్గా దాలుస్తుంది. బాగా పలుచగా దాల్చుకోవాలన్నమాట. అంటే మనం చపాతీని ఇట్లా పట్టుకుంటే మన చేతి కనబడాలి అవతల నుంచి. సో అలా దాల్చుకొని ఒక 6 చపాతీస్ని ఇదే విధంగా దాల్చుకోవాలన్నమాట. 6ని ఒకటి పైన ఒకటి వేసుకుంటాము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. పాపం వాళ్ళు చేసి చూపించి వెళ్ళారనమాట. నాకు నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టినా, కాకపోతే వాళ్ళ పాప స్కూల్ టైం అయింది అని చెప్పేసి తొందరగా వేసేసి చూపించి వెళ్ళారు. అక్క నువ్వు చెయ్యి, మిగతా రెసిపీ నువ్వు చూపించు, నేర్చుకున్నావు కదా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను నెక్స్ట్ డే నేనైతే చేశానమాట. చాలా బాగా వచ్చినాయి. సేమ్ వాళ్ళు చేసినప్పుడు ఎలా వచ్చినాయో నాకు కూడా అలానే వచ్చినాయి. నేను కూడా తను చెప్పిన విధంగానే చపాతీని తాల్చుకున్నాను పల్చగా. ఇక్కడ చూడండి, ప్లేట్లో వేస్తే ప్లేట్ డిజైన్ కూడా కనబడుతుంది, అంత పల్చగా ఉండాలన్నమాట. నేను ఇక్కడ 6 చపాతీలని తయారు చేసుకున్నాను. 6 చపాతీలని ఒకటి పైన ఒకటి పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత మధ్యలో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అదే కార్న్ఫ్లోర్ ఇంకా ఆయిల్ కలిపిన మిశ్రమం ఉంది కదా, అది యాడ్ చేసుకొని కొంచెం మైదా పిండిని కూడా చల్లుకొని
ఒకటి పైన ఒకటి వేసుకోవాలి. మీరు వాళ్ళు చేసిన రెసిపీ చూడాలి అని అనుకుంటే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఇదివరకే వాళ్ళు చాలా రోజుల క్రితం ఈ రెసిపీ అనేది పోస్ట్ చేశారు. ఇది చూసి అరే చాలా బాగుంది కదా, ఒకసారి చేపిద్దాం అనేసి నేనైతే వాళ్ళని ఇన్వైట్ చేసి చేపించాను. అలాగే వాళ్ళ ఛానల్ని కూడా ప్రమోట్ చేసుకున్నట్టు ఉంటుంది. ప్లస్ మనకు కూడా ఒక రెసిపీ మన వాళ్ళకి షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను పిలిచాను. కానీ అంతలోనే మన ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయినా ఏం పర్లేదు, నేను కూడా నేర్చుకున్నాను. నేను నేర్చుకునేది కూడా మీకు చూపించచ్చు కదా అనేసి కూడా హ్యాపీగా అనిపించింది నాకు. ఈ చపాతీని మందంగానే దాల్చుకోవాలి. మందంగా దాల్చుకుంటే లేయర్స్ అనేటివి మంచిగా విచ్చుకుంటాయి అన్నమాట ఆయిల్లో వేసినప్పుడు. ఈ చపాతీ ప్రెస్ చేసే దాంతో గట్టిగా ఒత్తకూడదు, ఇట్లా పైననే దాల్చుకోవాలి. లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి అన్నమాట లేయర్స్. ఇలా దాల్చుకున్న చపాతీని మంచిగా కట్ చేసుకోవాలి ముక్కలుగా. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. అయితే ఈ చపాతీని మనం పిండితో దాల్చినాం కదా, నూనెలో ఫ్రై చేసేటప్పుడు నూనె అనేది మడ్డిగా తయారవుతుంది, పిండి అనేది కిందికి వెళ్ళిపోయి. మాకు అలా వద్దు అని అనుకుంటే మీరైతే ఆయిల్తో దాల్చుకోవచ్చు చపాతీని. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న చపాతీ లేయర్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. కావాలనుకుంటే మీరు ఒక 5 minutes ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా మంచిగా లేయర్స్ కనిపిస్తున్నాయి కదా. ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మాత్రమే ఈ చపాతీ ముద్దల్ని వేసుకోవాలి. మనం వీటిని ఆయిల్లో వేసిన వెంటనే అవి పొరలుగా విచ్చుకోవడం మనం చూడొచ్చు. ఇట్లా పొరలుగా వస్తే పర్ఫెక్ట్ వచ్చినట్టు రెసిపీ అనేది. పొరలుగా రాకపోతే అంత పర్ఫెక్ట్గా మనకి రాలేదన్నట్టు, తాల్చేటప్పుడు కానీ లేకపోతే పిండి కలిపేటప్పుడు కానీ ఏదైనా మిస్టేక్ జరిగినట్టు. ఇవి ఆయిల్లోనే కాకుండా ఓవెన్లో, ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నూరి అండ్ సోనీ తోటి మంచిగా చికెన్ బిర్యానీ చేపిద్దాము, ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ. వాళ్ళ ఛానల్లో ఉంది, కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇలా కాలితే సరిపోతుందండి. ఇంకో వాయి కూడా వేస్తున్నా చూడండి. ఇలా మంచిగా విచ్చుకున్నాయి కదా పొరలు. అంతేనండి, ఎంతో క్రిస్పీగా సింపుల్గా చేసుకునే క్యారీలు రెడీ అయిపోయినాయి. ఇవి మీరు టీ టైమ్ స్నాక్స్ లెక్క ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. ఇవి మనకి వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఒక కారీని నేను ఇప్పుడు చుంచి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడైతే ఇవి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేసిన నేను. చాలా బాగున్నాయి. టీ టైం స్నాక్ లెక్క తినొచ్చు, లేకపోతే మామూలుగా సాస్ పెట్టుకొని తినొచ్చు. మైదా పిండి అన్హెల్దీ కదా, గోధుమ పిండితో కూడా ఇట్లా వేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్.